నారాయణ హఠావో, అమరావతి బచావో. అమరావతి విషయంలో జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అయితే నమ్మించి నమ్మకంతో మోసం చేస్తున్నారు. మాయమాటలకు బలహీన వర్గాల రైతులు నష్టపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. చంద్రబాబు, లోకేష్ మాత్రం పూర్తిగా మంత్రి నారాయణ పైనే ఆధారపడ్డారు. నిజాయితీగా పనిచేస్తున్న కాటమనేని భాస్కర్ ని సిఆర్డీఏ కమిషనర్ స్థానం నుంచి బదిలీ చేశారు. ఇంకా చెప్పాలంటే భాస్కర్ బదిలీ కోసం సీఎం చంద్రబాబును నారాయణ బలవంతం చేశారు. భాస్కర్ బదిలీ అయ్యే వరకు ఆయన ముఖం కూడా చూడలేదు. చివరికి అమరావతి సమావేశాలను చంద్రబాబు ఏర్పాటు చేసినప్పుడు భాస్కర్ వెళ్లిపోయిన తర్వాతే నారాయణ ఆ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి పోరు భరించలేక కాటమనేని భాస్కర్ కూడా స్థాన చలనం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారంటే మంత్రి, కమిషనర్ మధ్య యుద్ధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చక్కగా పనిచేస్తున్న కాటమనేని భాస్కర్ ను వద్దన్న మంత్రి నారాయణ తీవ్ర అవినీతి ఆరోపణలున్న ఐఏఎస్ అధికారి కన్నబాబును సిఆర్డీఏ కమిషనర్ గా నియమించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కన్నబాబుపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా సరే మంత్రి నారాయణ మాత్రం తను అనుకున్నదే సాధించారు. మంత్రి నారాయణ పైన నిజాయితీ వద్దు, అవినీతే ముద్దు అంటూ సొంత పార్టీ నేతలే సెటైర్లు వేశారంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సిఆర్డీఏకు మంత్రి, ముఖ్యమంత్రి అన్ని నారాయణ గారే. అంతా తన కనుసన్నల్లోనే ఉండాలని, తనకు తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనకూడదని హుకుం జారీ చేశారు. ఏ చిన్న పని అయినా సరే తన అనుమతి తప్పనిసరి అని సిఆర్డీఏ అధికారులతో, సిబ్బందితో మంత్రి నారాయణ అంటుంటారట. ఇక మంత్రి సిబ్బంది అయితే సిఆర్డీఏలో ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న పనులు కూడా మంత్రి సిబ్బంది చక్కబెడుతున్నారంటే వాళ్ల పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.